హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఈరోజు రెసిపీ ఏంటో. పెప్సీ కోలా. ఇప్పుడున్న జనరేషన్కి ఇదేంటో తెలియకపోయినా మన చిన్నప్పుడు మన స్వీట్ మెమరీస్లో ఈ పెప్సీ కోలా అనేది ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది. చిన్నప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉండగానే హాఫ్ డే స్కూల్స్ పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు ఏదో సోగ్గా హాఫ్ డే స్కూల్స్ అంటున్నాను, కానీ మా చిన్నప్పుడు మేమైతే ఒంటిపొడి బల్ల అనేవాళ్ళము. అలా 8కి స్టార్ట్ అయితే స్కూల్లో 1కి అయిపోయేది. 1కి అయిపోయినప్పటిని బయటికి రాగానే ఇలా ఐస్ అబ్బాయిలు అక్కడ నించునే వాళ్ళు గేట్ దగ్గర, మేము వెళ్ళి అలా ఎగబడి మరీ కొనుక్కునేవాళ్ళం అన్నమాట. ఈ పెప్సీ కోలాలు ప్రిపేర్ చేసుకోవడానికి పొడుగ్గా స్టిక్ లాగా ఉంటుంది కదా, వాటి కోసం కవర్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఇంత కష్టపడకుండానే ఈ పెప్సీ కోలా ర్యాప్స్ అమెజాన్లో దొరుకుతాయి, ఈజీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మరి నువ్వెందుకు కష్టపడుతున్నావు, నువ్వు కూడా అమెజాన్లో ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవచ్చు కదా అని అంటారేమో. తెప్పించుకోవచ్చు, నేను కూడా ఆర్డర్ చేసి బుక్ చేసుకున్నాను, కానీ అది రావటానికి ఒక 4 days టైం పట్టేలా ఉంది. అందుకని అప్పుడు దాకా ఆత్రం ఆపుకోలేక ముందుగానే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కవర్తోనే కాకుండా ఇలాగ జిప్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటితో కూడా మనం చేసుకోవచ్చు. ఒకసారి ఇవన్నీ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని లీకేజ్ ఏమన్నా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. లీకేజ్ ఏమన్నా ఉంటే వాటర్ తీసేసి మళ్ళీ క్యాండిల్ పెట్టి ఇలాగ అంటించుకోవాలి. ఇలాగ కవర్స్ అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కవర్స్లో వేసుకోవడానికి లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ట్యాంక్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఆరెంజ్ ఒకటి, మోసంబి ఒకటి. ఒక బౌల్లో ఒక 2 టీ స్పూన్ల ట్యాంక్ పౌడర్ని వేస్తున్నాను. దాంట్లోకి 200 ml వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్ పౌడర్ కాబట్టి దీంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది, మనం ఎక్స్ట్రా షుగర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మిక్స్ చేసుకున్న ఈ లిక్విడ్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాగ్స్లోకి వేసుకోవాలి. లిక్విడ్ మొత్తం బ్యాగ్స్లో నింపేసిన తర్వాత ఎడ్జెస్ని కొంచెం మడిచి రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, వాటితో క్లోజ్ చేసుకోవాలి. ఇంకొకటి జిప్ ప్యాక్ కూడా కట్ చేసాం కదా మీకు చూపించడానికి, ఇప్పుడు అందులో కూడా వేసుకొని సీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ అయిపోయింది కదా, నెక్స్ట్ మోసంబి ప్రిపేర్ చేసుకుందాం. ఇది కూడా సేమ్ ప్రాసెస్. 2 tablespoon ట్యాంక్ పౌడర్, 200 ml వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ వాటర్ని బ్యాగ్స్లోకి నింపి ఎడ్జెస్ని కొంచెం మడిచి రబ్బర్ బ్యాండ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ఫ్లేవర్ కోసం రోజ్ సిరప్ తీసుకుంటున్నాను. ఇది కూడా సేమ్ ప్రాసెస్. 2 tablespoon రోజ్ సిరప్, 200 ml వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ మధుర క్షణాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మీ స్వీట్ మెమరీస్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి. ఇంకొక ఫ్లేవర్ కోసం ఇక్కడ థమ్స్అప్ యూజ్ చేస్తున్నాను. మీరు థమ్స్అప్ ప్లేస్లో కోకోకోలా కానీ పెప్సీ కానీ యూజ్ చేయొచ్చు. ఇది కూడా ప్రాసెస్ అయ్యే వస్తుంది కాబట్టి ఇందులో ఎక్స్ట్రాగా ఏమీ కలపాల్సిన అవసరం లేదు. ఇది డైరెక్ట్గా బ్యాగ్స్లో వేసేసుకోవడమే. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఫ్రీజర్లో ఓవర్ నైట్ ఉంచేయాలి. చూసారు కదా, నెక్స్ట్ డేకి మన పెప్సీ కోలాలు రెడీ అయిపోయాయి. ఇవి తింటూ ఉంటే మన చిన్ననాటి జ్ఞాపకాలు అలా అలా గుర్తొస్తూ ఉంటాయి కదా. ఇవి తింటూ వెనకమాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోండి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. అబ్బా ఏమనుకోమాకండి, నేను పాడితే కర్ణకఠోరంగా ఉంది నా వాయిస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.